సాధారణంగా విద్యార్థుల జీవితాల్లో ప్రముఖ పాత్ర పోషించేవి తల్లి, తండ్రి, గురువు, పాఠశాల, మనం జన్మించేటటువంటి మన గ్రామం. ఈ ఐదు కూడా ఒక విద్యార్థిని ఉన్నతమైనటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తల్లి తీసుకుందాం. మనల్ని తల్లి 9 మాసాలు చాలా కష్టపడి మోస్తుంది తన గర్భంలో. కన్నా మనం పూర్తిగా స్వతంత్ర జీవనం జరిపినంత వరకు కూడా అనేక కష్టాలు పడుతూ నష్టాలను అనుభవిస్తూ మనల్ని పెంచుతుంది. పుట్టిన వెంటనే మనకి కొద్ది రోజులకే మనకి ఎలా బంగారడం నేర్పుతుంది, ఎలా మాట్లాడటం నేర్పుతుంది, అనేకమైనటువంటి చాలా ప్రేమ అనురాగాల్ని మనకి చూపిస్తుంది. ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి, పక్కింటి వాళ్ళు కానీ గ్రామంలో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదైనా ఇచ్చారనుకోండి, దాన్ని జాగ్రత్తగా ఉంచి పిల్లలు ఎప్పుడు వస్తే మన పిల్లలకి ఇద్దామన్న ఆలోచనతో మన కోసం దాన్ని దాచిపెట్టి మరి ప్రేమతో మనకి ఇస్తుంది. అంతటి ఉత్తమ భార్యాభర్తలు. ఒక కొడుకు ఉంటాడు, ఒక తల్లి ఉంటుంది, ఆ కొడుకు తాలూకా తల్లి ఉంటుంది. వాళ్ళు నలుగురు జీవనం సాగిస్తూ ఉంటారు. అతని తల్లి తాలూకా భర్త ఎప్పుడో చనిపోతాడు. చనిపోయి వాళ్ళ నలుగురు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి తాలూకా భార్యకి భర్త తాలూకా తల్లిని పోషించడం కష్టం అనిపిస్తుంది, నచ్చదు. కాబట్టి ఆమె తన భర్తకి, మీ అమ్మని ఎక్కడో వదిలేసి వచ్చి మనకి చాలా కష్టంగా ఉంది, భారంగా ఉంది, ఈమె కింద మనం సేవలు చేయాలంటే నా వల్ల అవడం లేదు అని భర్తకి గట్టిగా చెప్పుకుంది. ఆ భర్త భార్య తాలూకా మాటలు విని, భార్య తాలూకా మాయలో పడి తన తల్లిని సుదూరంలో ఉన్నటువంటి ఒక అడవిలో విడిచిపెట్టేసి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు కొడుకు. కొద్ది రోజుల తర్వాత కొడుకుకి తల్లి మీద ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ తిరిగి తల్లి వద్దకు వెళ్ళేటట్లు చేస్తుంది. ఎలా వెళ్తాడు? మారు వేషం వేసుకొని తల్లి అడవులో ఎలా ఉందో చూడడానికి వెళ్తాడు కొడుకు. అక్కడికి వెళ్ళేసరికి పాపం తిండి లేక ఈ 4 రోజులు 10 రోజులు ఆకలితో కదలలేని పరిస్థితిలో వాడి తల్లి అక్కడ అడవులో మూలుక్కుంటూ పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ కొడుకు వెళ్ళి చూస్తాడు. చూసి ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు. వెంటనే తల్లి, నాకు నా కొడుకు తన భార్య మాట విని నన్ను తెచ్చి అడవిలో ఉంచేశాడు. నేను చచ్చిపోయినా పర్లేదు, నా వయసు ఎక్కువైపోయింది, కానీ నా కొడుకు ఈ అడవి నుంచి, ఈ భయంకర అడవి నుంచి, భయంకరమైనటువంటి క్రూర మృగాల నుంచి తప్పించుకొని పాపం ఇంటికి వెళ్ళాడో లేదో అన్నటువంటి బాధ నాకు ఎక్కువగా ఉంది అని ఆ తల్లి అంటుంది. వెంటనే కొడుకు తల్లి తాలూకా ప్రేమ తెలుసుకొని మారు వేషాన్ని మార్చి మళ్ళీ యథాస్థితిలో తల్లిని బాధపడుతూ క్షమించమ్మా అని చెప్పేసి ఆ తల్లిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంటాడు. అంటే అక్కడ తల్లి చూడండి, కొడుకు తల్లిని సుదూరంగా అడవుల్లో విడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోతే తల్లి మాత్రం ఏమన్నది,
నా కొడుకు సురక్షితంగా ఇంటికి చేరాడా లేదా ప్రాణాలతో అన్నటువంటి ఆ బాధ, ఆ ప్రేమ అనేది తల్లిలో ఉంది. కాబట్టి మనందరికీ ఒక తల్లి అనేది ఉంటుంది. మన తల్లి ప్రేమ అంత ఎక్కువగా ఉంటుంది. అలాంటి తల్లిని మనం దైవంతో సమానంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి మీరు ఏ స్థాయికి వెళ్ళినా సరే, ఏ ఉన్నత స్థాయికి వెళ్ళినా సరే, ఏ గొప్ప స్థాయికి వెళ్ళినా సరే, ఎట్టి పరిస్థితిలో కూడా తల్లిని మర్చిపోకూడదు. తల్లికి మించిన దైవం అనేది ఈ భూమి మీద ఏది లేదంటూ నింపి చివరి వరకు కూడా చెమటోడ్చి కష్టపడి కుటుంబాన్ని ఒక దిశ చూపించే విధంగా ప్రవర్తిస్తాడు. ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు ఉంటారు. చాలా పేద కుటుంబం. కొడుకుని ఒక ప్రైవేట్ పాఠశాలలో తండ్రి చేర్చుతాడు. ఈ విద్యార్థి రోజు వెళ్ళి వస్తుంటాడు. ఒకరోజు యాజమాన్యం వాళ్ళు ఫీజు కట్టమంటారు. మొదటి రోజు పిలిచి ఫీజు కట్టమంటే వాళ్ళ నాన్నకి చెప్తే, నాయన డబ్బులు లేవురా, కొద్ది రోజులు పోతే కడతామని చెప్తారు. ఇలాగ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు రోజు కూడా వేధిస్తూనే ఉంటారు. చివరికి ఏం చేస్తాడు ఆ కొడుకు, తండ్రితో నిల్చొని, నాన్న ఈ రోజు నువ్వు ఫీజు ఇవ్వకపోతే నాకు వాళ్ళు రాణించరు కాబట్టి నేను మరి పాఠశాలకు వెళ్ళను అంటాడు. అప్పుడు ఈ రోజుకి వెళ్ళి 2 రోజుల్లో ఫీజు కట్టేద్దామని చెప్తాడు. పాపం తండ్రి కూలి పనికి రోజు వెళ్తుంటాడు. రాత్రి పగలు ఈ ఫీజు కట్టాలని రాత్రి అనగా పగలనగా నిద్ర లేకుండా కష్టపడి ఆ 2000 3000 సంపాదించి మరుసటి రోజు కొడుక్కిచ్చి ఫీజు కట్టమని చెప్తాడు. వాడు వెళ్ళిపోతాడు, చక్కగా ఫీజు కట్టేస్తాడు. కానీ ఈ కొడుకు ఎలాంటాడు, మనలాంటాడే. సరిగా పాఠశాలకు వెళ్ళకపోవడం, పాఠశాలకు వెళ్తానని చెప్పేసి ఇంటి దగ్గర చెప్పేసి బయట ఎక్కడ ఆడుకోవడము, ఎక్కడెక్కడ తిరుక్కోవడం. ఆదివారం కూడా ఏం చేస్తాడు, పాఠశాల ఉందని చెప్పేసి బ్యాగ్ పట్టుకుని వెళ్ళి బ్యాగ్ ఎక్కడో పడేసి తండ్రి ఇచ్చినటువంటి ఈ 3000లో 1500 ఉంచేస్తాడు. ఇలాంటి వాళ్ళు 3-4 ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, అందరూ కూడా కొంత ఫీజు ఉంచేసి అందరూ ఆదివారం పూట బ్యాగులు ఎక్కడ పడేసి సినిమాకి వెళ్ళిపోతారు. సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి తండ్రి ఏమొచ్చి విపరీతమైన జ్వరంతో బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉంటే వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏమండి ఇంత జ్వరం వచ్చింది, ఏమైంది అంటే చెప్తాడు తండ్రి, కొడుకు రోజు కూడా పాపం చదువుకోవడానికి వెళ్తున్నాడు కదా, ఆ స్కూల్ వాళ్ళు ఫీజు కట్టమని ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు, కొడుతున్నారు, మరి ఫీజు కట్టాలి కాబట్టి నేను నిద్ర లేకుండా రాత్రి పగలు కష్టపడి పనిచేసి కొడుక్కి ఫీజు ఇచ్చానే. ఈ మాటలు అప్పుడే బయట నుంచి వచ్చిన కొడుకు వింటాడు. విని నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడా నా కోసం అని ఆ వేళ నుంచి ఆ కొడుకు సత్ప్రవర్తనతో మీదికి చక్కగా చదువుకుంటాడు. ఆ విధంగా మీరు కూడా తండ్రిని విస్మరించకుండా, తల్లి తండ్రి మన జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారండి. మన క్రమశిక్షణలో ఉండాలన్నా, మనం ఉన్నతగా మారాలన్నా, మనకి కడుపు నిండా పోషక పదార్థాలు పెట్టాలన్నా తల్లిదండ్రి ప్రముఖమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి అలాంటి తల్లిదండ్రుల్ని మీరు ఎప్పుడూ కూడా మర్చిపోకుండా దైవంతో సమానంగా కొలుస్తారని భావిస్తూ, దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే ఏంటండి, ఇక్కడ గురువు ఒక బ్రహ్మదేవుడితో సమానం, విష్ణుతో సమానం, మహేశ్వరుడితో సమానం, వీళ్ళందరినీ సృష్టించినటువంటి పరబ్రహ్మతో సమానం. చూసారా, గురువుని అంత ఆ స్థాయిలో మనం పూజిస్తున్నామే, మరి మన సొంత గురువుల్ని మనం ఆ విధంగా ట్రీట్ చేస్తున్నామా? మీరు 6వ తరగతిలో జాయిన్ అయ్యి 10వ తరగతి వరకు 5 సంవత్సరాలు ఈ పాఠశాలలో చదివేటప్పుడు మీకు ప్రతిరోజు పాఠశాలలో గురువులు పొగుడుతారు, శిక్షిస్తారు. శిక్షణలో తిట్లు ఉంటాయి, కొట్టడం ఉంటుంది. దేనికోసం చేస్తున్నారు? మీరు క్రమశిక్షణతో ఉండి సత్ప్రవర్తన కలిగి విద్యా బుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయికి చేరాలి అన్న ఉద్దేశంతోనే మీకు ఇవన్నీ చేస్తూ ఉంటారు. బంగారాన్ని తీసి వెదురు కర్రలు పడేస్తే వాటిని
శుభ్రంగా అన్ని విధాలుగా చీరి చెక్కి అన్ని చేసి దాన్ని ఒక మంచి బుట్టగా తయారు చేస్తాడు. ఒక కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి మట్టి ఇస్తే వాడు ఏం చేస్తాడు, ఆ మట్టి ముద్దతో చక్కగా కుండలను తయారు చేస్తాడు. తయారైన కుండ, ఆభరణాలు, బుట్ట ఇవన్నీ కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. ఆభరణాలు మానవుడికి అలంకరణ ఇస్తాయి. అలాగే ఉపాధ్యాయులు కూడా మీకు రోజు కూడా ఈ దండనాలు, పొగడ్తలు ఇవన్నీ చేస్తున్నారు దేనికోసం అంటే మీరు ఆ ఆభరణాల వలె, ఆ కుండల వలె, ఆ బుట్టల వలె ఒక మంచి స్థాయికి వెళ్ళి సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రక్రియలన్నీ చేస్తూ ఉంటారు. ఉపాధ్యాయుడు ఎంత గొప్పోడంటే ఒకసారి ఒక తరగతి గదిలో ఒక విషయం జరిగిందండి. తరగతి గదిలో అందరూ ఒకేలాంటి వాళ్ళు ఉండరు. పిల్లలు కొందరు పేదవాళ్ళు ఉంటారు, కొందరు మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, కొందరు ధనికులు ఉంటారు. ఒక ధనవంతుల కుర్రవాడు ఒక మంచి వాచ్ కొనుక్కొని పాఠశాలకి వేసుకుని వస్తాడు. దాని మీద అందరు పిల్లలు చూస్తారు. ఆ వాచ్ని చూసి ఇలాంటి వాచ్ నేను కొనుక్కుంటే బాగుండు కావాలని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కొనేటటువంటి స్తోమత వాళ్ళకు ఉండదు. ఆ విద్యార్థి ఏం చేస్తాడు, ఇంటర్వెల్ టైంలో బ్లాగ్ లో ఆ వాచ్ పడేసి బయటికి వెళ్ళిపోతాడు. ఆ కుర్రవాడు మళ్ళీ తరగతికి వచ్చిన లోపు ఆ వాచ్ ఎవరో దొంగిలించేస్తారు. కుర్రవాడు చూస్తాడు, బ్యాగ్ లో వాచ్ ఉండదు. అప్పుడు మిగతా విద్యార్థులు చెప్తారు నా వాచ్ పోయింది అని. అప్పుడు ఒక ఇద్దరు విద్యార్థులు ఏం చేస్తారు, బ్యాగులన్నీ తనిఖీ చేస్తారు. ఈ బ్యాగులన్నీ తనిఖీ చేసిన సమయంలో ఎవరైతే దొంగిలించారో వాడు ఏం చేస్తాడు, బ్యాగులో నా దాచినటువంటి ఆ వాచ్ జేబులో పెట్టేస్తాడు. బ్యాగులన్నీ తనిఖీ చేస్తారు, ఎక్కడ దొరకలేదు. ఈలోపు టీచర్ వస్తారు, ఉపాధ్యాయుడు వస్తే ఉపాధ్యాయుడు చెప్తారు, సార్ నేను మా నాన్నగారు ఖరీదైన వాచ్ కొన్నారు, అది బ్యాగులో పెట్టాను, పెట్టడం వలన అది ఎవరో దొంగలిస్తారు, నాకు ఇప్పుడు ఇంటికి వెళ్తే మా నాన్న మా అమ్మ కొడతారు నాకు అని ఏడుస్తాడు. అప్పుడు ఉపాధ్యాయుడు వాడికే కాపు పడతారు, నీకు ఎవరు అంత ఖరీదైన వాచ్ తీసుకురమ్మన్నారు ఈ పాఠశాలకు. ఇక ఏం చేయాలి ఉపాధ్యాయుడు, ఆ వాచ్ని ఎక్కడుందో కనుక్కోవాలి. ఏం చేస్తాడు, అందరినీ నిల్చోమంటాడు. నిల్చొని అందరినీ చేతులు పట్టుకోమంటాడు. విద్యార్థులందరూ చేతులు పట్టుకుని ఉంటారు. అందరికి కళ్ళు మూసుకోమంటాడు ఉపాధ్యాయుడు. అందరు కళ్ళు మూసుకుంటారు. అందరి జేబులు కూడా ఉపాధ్యాయుడే తనిఖీ చేస్తాడు. తనిఖీ చేస్తే ఏ విద్యార్థి అయితే దొంగలించాడో ఆ విద్యార్థి జేబులో ఆ వాచ్ ఉంటుంది. ఆ వాచ్ని తీసేస్తాడు ఉపాధ్యాయుడు. తీసేసి పక్కన పడేస్తాడు. పక్కన పడేసి అప్పుడు అందరికి కళ్ళు తెరవమంటాడు. అందరూ కళ్ళు తెరిచారు. ఒరే మీ ఎవరి జేబులో లేదురా, ఆ వాచ్ ఇదిగో ఇక్కడే ఉంది, పక్కనే ఉంది, మీరు అనవసరంగా బ్యాగులు అన్ని వెతికేశారు, తప్పు కదా, చూసుకోవాలి కదా అని చెప్పేసి ఆ వాచ్ తీసి ఆ కుర్రవాడికి ఇస్తారు. ఇలాగా కొన్నాళ్ళు ఉపాధ్యాయుడు తన వృత్తి అయిపోయిన తర్వాత ఏమవుతుంది, రిటైర్ అయిపోతాడు, ముసలుడు అయిపోతాడు. ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఉదయం వాకింగ్ చేస్తూ వెళ్తుంటాడు ఉపాధ్యాయుడు. ఈలోపు ఎదురుగా ఒక మనిషి వస్తాడు. మనిషి వచ్చి నమస్కారం ఉపాధ్యాయులు గారు అంటాడు. నమస్తే. ఎవరన్నా అయినా నువ్వు అంటే నేను మీ దగ్గర చదువుకున్నానండి అంటాడు. ఏం చేస్తున్నావు అంటే నేను ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక సబ్ కలెక్టర్గా పలానా జిల్లాలో పనిచేస్తున్నానండి. చాలా సంతోషం నాయన అంటాడు. అప్పుడు ఆ విద్యార్థి ఏమని అడుగుతాడు తెలిసిన ఉపాధ్యాయునికి, గురువుగారు నాకు మీ దగ్గర చదివేటప్పుడు మీరు చేసేటటువంటి ఒక పని ఈవేళ వరకు కూడా నాకు అర్థం కాలేదండి, ఎందుకు మీరు అలా చేశారో నాకు తెలియట్లేదండి, ఏం పని ఆయన అంటే అప్పుడు చెప్తాడు, నేను ఒకరోజు మీరు ఉన్నటువంటి పాఠశాలలో తరగతి గదిలో ఒక వాచ్ దొంగలాడాను. ఆ వాచ్ని తీసి నేను దొంగిలించానని మీకు ఆ రోజు తెలుసు, దొరికిపోయాను. కానీ ఆ వాచ్ని మీరు అందరి సమక్షంలో నేను దొంగిలించాను దొంగ అని చెప్పకుండా ఆ వాచ్ని పక్కన పడేశారు. పడేసి ఈ వాచ్ గోర ఇక్కడే ఉందని చెప్పి మీరే అందరికి సర్ది చెప్పి ఆ వాచ్ని ఇచ్చారు. ఎందుకు సార్ అలా చేశారు అని అడుగుతాడు. అడిగితే నేను ఆ రోజు కానీ నువ్వు దొంగ అని చెప్పి అందరి సమక్షంలో చెప్పితే నువ్వు ఈ రోజు సబ్ కలెక్టర్ అవ్వవు, నువ్వు పెద్ద గజ దొంగగా మార్పు ఉండేవాడువు. అలా జరగకూడదు. కాబట్టి ఈ విషయం నా మనసులో ఉంచుకొని
నిన్ను ఈ స్థాయికి తేవడానికి నేను ప్రయత్నించాను అని చెప్పి ఆ గురువు ఆ విద్యార్థుల పట్ల, తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థుల పట్ల అంత ప్రేమాభిమానంతో, అంత క్రమశిక్షణతో వాళ్ళకి విద్య బోధించాలి అన్న ఉద్దేశంతో ముందుకు పోతాడు. ఉపాధ్యాయుడు అంత గొప్పవాడు. మీరు అనుకుంటారు మా మేషర్ పలానా మేషర్ మాకు కొట్టేశారు, మీ అమ్మకెళ్ళి చెప్తారు, లేకపోతే పలానా మేషర్ తిడుతున్నారు అని మీ అమ్మకో మీ నాన్నతో చెప్తారు. మీ అమ్మ మీ నాన్న వచ్చేస్తుంటారు పాఠశాల, ఏం మేషరు మా పాపకి లేదా మా అబ్బాయికి మీరు కొట్టారు, తిట్టారు, ఎందుకు అలా చేస్తున్నారని. మీరు మాకు శత్రువులు కాదు, మీరు మా కన్న పిల్లలతో సమానం. కాబట్టి మిమ్మల్ని ఒక స్థాయికి క్రమశిక్షణతో తీసుకురావడానికి ఒక గురువులుగా మేము మిమ్మల్ని తిడుతూ ఉంటాం, కొడుతూ ఉంటాం, రకరకాల ప్రక్రియలకు గురి చేస్తాం. మీరు ఒక ఉన్న స్థాయికి వెళ్ళి ఆ రోజు మళ్ళీ మాకు కనిపిస్తే మేము చాలా సంతోషిస్తాం. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని అంటారు. గురువు తల్లిగా గొప్పతనం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక 4వది పాఠశాల. పాఠశాల అనేది మనకి క్రమశిక్షణను, సమయపాలనను నేర్పుతుంది. ప్రతిరోజు మనం 9 గంటలకల్లా పాఠశాలకు వస్తాం. ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. ఈరోజు మనం ఇంట్లోకి వెళ్తే ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునే వరకు బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటాం. మంచం మీద కూర్చులోనే అక్కడ కూర్చొని మొబైల్ చూసుకుని ఉంటాం. కానీ పాఠశాలకు వచ్చేసరికి పావు గంట 20 నిమిషాలు మేము ఇక్కడ అందరికీ ఎండలో నిలబడతాం. ఎండలో నిలబెట్టి ప్రార్థన చేయిస్తాం. దేవుణ్ణి ప్రార్థించడంతో పాటుగా ఎండలో నిలబడడం వల్ల మన శరీరానికి విటమిన్ డి పెరుగుతుంది. అంటే ఆరోగ్యాన్ని కూడా పెంపొందించడం అనేది జరుగుతుంది. పాఠశాల మనందరికీ సమయ పాలన నేర్పిస్తుంది. 9 గంటలు ఏమైనా ఎక్కడున్నా సరే 9 గంటలకల్లా అందరం వస్తాం. ప్రతి 45 నిమిషాలకి టైం బెల్ కొడుతూ ఉంటే టీచర్ మారుతూ ఉంటారు. అలాగే టైంకి ఇంటర్వెల్, అలాగే టైంకి లంచ్, భోజనం కూడా ప్రతిరోజు ఒకే సమయంలో భోజనం తీసుకునే విధంగా తయారు చేస్తుంది మన పాఠశాల. మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఒకరోజు 11 తింటారు, ఒకరోజు 12 తింటారు, ఒకరోజు 1 గంట తింటారు, ఒకరోజు 2కి తింటారు, ఇంకా పనులు మునిపోయి 3కి తింటారు. మనం అలా కాదు. మా ఉపాధ్యాయులైనా సరే, పిల్లలైనా సరే ప్రతిరోజు కూడా ఒకే సమయంలో భోజనం చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా తయారు చేస్తుంది మనందరికీ ఈ పాఠశాల. అలాంటి పాఠశాలను మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మనం చదువు పూర్తయిపోయింది. 10వ తరగతి విద్యార్థులు చదువు పూర్తయిపోయింది. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాం, ఇంటర్మీడియట్ అయిపోయింది, తర్వాత డిగ్రీ అయిపోయింది, ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో చేరిన తరువాత మనం మన పాఠశాలపై దృష్టి పెట్టాలి. మన పాఠశాలలో మీలాంటి పిల్లలు ఎందరో ఇక్కడ చదువుతూ వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ మన పాఠశాలలో ఉన్నాయో లేదో మీకు తెలుసు. ఏవైనా అవసరమైతే ఆ అవసరాలు తీర్చవలసినటువంటి బాధ్యత మీ అందరిపై ఉంది. ఆ విధంగా